తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు బడిబాట పట్టారు. తొలి రోజే అమావాస్య కావడంతో విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా నమోదవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ నుంచి ఐ న్యూస్ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. గంట మోగింది, బడికి రావాల్సినటువంటి పిల్లలు ఇంట్లోనే ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు అమావాస్య కావడంతో కూడా అమావాస్య సెంటిమెంటు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బలంగా నాటుకుపోయింది. ఆ నేపథ్యంలోనే బడికి రావాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా జూన్ 12 వచ్చిందంటే చాలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలని కూడా విద్యార్థులతో చాలా సందడిగా ఉండే పరిస్థితిని మనం చూస్తుంటాం. కానీ స్కూల్స్ పునఃప్రారంభం అయినప్పటికీ కూడా విద్యార్థులు లేక ఇటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలని కూడా ఇలా ఖాళీ బెంచీలతో కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే అమావాస్య ఎఫెక్ట్తో కూడా స్కూల్స్ మొత్తం కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్ని స్కూల్లో కనబడతా ఉన్నాయి. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఎప్పుడు స్కూల్స్ ప్రారంభమైందంటే చాలు విద్యార్థులతో చాలా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అయితే సెంటిమెంట్ ఎఫెక్ట్తో కూడా ఎవరు కూడా స్కూల్స్కు రాని పరిస్థితి అయితే ఉంది. చాలామంది పిల్లలు కూడా ఇటు నర్సరీ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా అంటే అమావాస్య ఉన్నటువంటి నేపథ్యంలో అడుగు బయట పెట్టని పరిస్థితి ఉంది. దాంతో స్కూల్స్ మొత్తం కూడా ఇలా వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం స్టాఫ్స్ మాత్రమే స్కూల్కు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే జూన్ 12 రోజే స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే ఆ రోజు అంటే ఎండల ప్రభావం లేకుంటే ఇంకా ఏ ప్రభావం తెలియదు, కానీ జూన్ 15 కూడా పునఃప్రారంభం కావాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు స్కూల్స్ ప్రారంభం సంబంధించి కూడా సెంటిమెంటు కారణంగా కూడా ఎవరు కూడా స్కూల్స్ రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 9:40 వరకు అమావాస్య గడియలు ఉన్నటువంటి నేపథ్యంలో అమావాస్యను అశుభంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజు ఏ పని ఏ శుభకార్యం చేయరు కాబట్టి కూడా పిల్లల్ని స్కూల్స్కు పంపేందుకు కూడా అశుభ దినంగా కూడా భావించినటువంటి నేపథ్యంలో ఈ విధంగా కూడా స్కూల్స్ మొత్తం కూడా విద్యార్థులు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మనతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది స్కూల్స్ ప్రారంభం కదా, ఎట్లా ఉంది పరిస్థితి? వాస్తవంగా జూన్ 12 రోజులు స్కూల్స్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే సెకండ్ సాటర్డే ఒకటి, సండే ఒకటి రావడంతో 12 నాడు ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేసేస్తే పిల్లలు వస్తారో రారో, మరి 2 రోజులు గ్యాప్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మార్చినది. అయితే మా పొరపాటు ఏం జరిగిందంటే జూన్ 15 నాడు అమావాస్య రావడం జరిగింది. వాస్తవంగా మన స్కూల్లో 115 మంది స్ట్రెంత్ ఉంది. ఎంత లేదన్నా కూడా 50% ఏవో అయినా వచ్చేవాళ్ళు, 50% ఏవో వచ్చేవాళ్ళు. అసలు ఈరోజు 4-5 మించి పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అంటే సహజంగా అట్లా నర్సరీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ కూడా జాయిన్ అవుతుంటారు ఈ సంవత్సరం. నర్సరీ స్టూడెంట్స్ సంబంధించి ఎవరైనా వచ్చారా సార్ ఈరోజు న్యూ జాయిన్కు? ఇవాళ ఒక పాప ఒక బాబు ఒకటే జాయిన్ అయ్యాడు 6వ తరగతిలో. సాధారణంగా మొదటి రోజు పిల్లల్ని జాయిన్ చేద్దాం, 12 నాడే జాయిన్ చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం కోరుకుంటూ ఉంటారు. 12 రోజే మాకు ఎక్కువగా అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి 15వ తారీఖు అమావాస్య రావడంతో ఎవరు కూడా పిల్లల్ని జాయిన్ చేయడానికి సాహసం చేయలేదు. సో మనం చూసుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాలనే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాల సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే న్యూ జైన్కి సంబంధించి ప్రతి ఏటేటా కూడా న్యూ జైన్కి సంబంధించి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. కానీ ఈరోజు అమావాస్య సెంటిమెంట్ కారణంగా కూడా ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ఉందని కూడా ఉపాధ్యాయులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ పాఠశాల సంబంధించి ఎక్కువగా కూడా 115 నుంచి 120 మంది స్టూడెంట్స్ ఉంటారు. కేవలం 1, 2, 3, 4 అంటే 4 స్టూడెంట్స్ మాత్రమే హాజరైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలనే కాదు, పట్టణ ప్రాంతాల సంబంధించి కూడా ఎక్కువగా కూడా ఈ సెంటిమెంట్ను బలంగా నమ్ముతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుసు. కనీసం 10 నుంచి 15% విద్యార్థులు కూడా హాజరు కాలేదనేటువంటి విషయాన్ని కూడా ఇటు పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, నల్గొండ.